మీరు అలాగని బాగానే చెప్పారు. ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారంటే పంజాబ్‌లో వరి అనేది స్టార్టింగ్‌లో ఫస్ట్ స్టేజ్‌లో ఉంది. అవును. దాన్ని ఇప్పుడు తెలంగాణకి కేసీఆర్ తీసుకొచ్చారు. అవును. ఆ రేంజ్ వరకు అని అన్నారు కదా! అవును. మరి వరి పండించేది పల్లెటూరు జనాలే కదా! అవును. మరి వాళ్ళే ఎందుకు నమ్మలేదు? నమ్మలేదు అంటే వ్యతిరేకత అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో ఇప్పుడు హైదరాబాద్‌లో ఎన్ని సీట్లు వచ్చినా మొత్తానికి బీఆర్ఎస్ వచ్చింది. అంటే డెవలప్‌మెంట్ అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటారు హైదరాబాద్‌లో. ఓకే. సో ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏంటంటే డెవలప్‌మెంట్ ఫ్లైఓవర్స్ ఒకప్పుడు బాలనగర్‌లో ఎట్లుండే ఒక ట్రాఫిక్ అక్కడనే ఒక 3 అవర్స్ పడ్డది. ఓకే. జస్ట్ 5 మినిట్స్‌లో వస్తున్నాం మనం వై జంక్షన్‌కి ఒక 5 మినిట్స్‌లో వస్తున్నాం సపోజ్. అలాంటి డెవలప్‌మెంట్ చాలా జరిగినాయి. ఎల్బీ నగర్ తీసుకో, అంటే మీరు ఏ ఫ్లైఓవర్ తీసుకో. కేసీఆర్ గారు ఓన్లీ సిటీనే బాగా డెవలప్ చేశారంట. విలేజ్ కూడా ఒకప్పుడు కరెంట్ ఎట్లుండే బ్రో. ఓకే. ఎప్పుడు వచ్చేది 2 గంటలు ఇచ్చేది, సాయంత్రం 4 గంటలు 5 గంటలు కరెంట్ ఇచ్చేది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. తర్వాత వచ్చినాక ఇప్పుడు 24 గంటలు కరెంట్ అయింది, రైతు బంధు అయింది, కరెక్ట్ అన్ని ఇస్తున్నాయి. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఏమైంది, రైతు బంధు అసలు ఓన్ అకౌంట్ లో పడ్డది కూడా తెలుస్తలేదు ప్రజెంట్. ఓకే. కొందరు పడుతుంది, కొందరు పడట్లే, క్లారిటీ లే. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు నేను పదవి ఎక్కగానే వెంటనే మీకు రైతు బంధు వేసేస్తామని చెప్పి ఆ తర్వాత రుణాలు మాఫీ చేస్తామన్నారు కదా! అది జరిగినాయా? అది అధికార నిర్లక్ష్యమా? సరే, రేవంత్ రెడ్డి గారు ఇవ్వచ్చు, ఆయన ఆదేశం ఇవ్వచ్చు. అది అధికార నిర్లక్ష్యం, అది పూర్తిగా దర్యాప్తు జరగాలి. అది వాస్తవానికి ఓకే. ప్రజలకైతే అది అంటే అది ఇంకా చేరలేదు పూర్తి స్థాయిలో. రైతు బంధు అనేది ఇంకా చేరలేదు. ఆల్రెడీ ఊరి నాట్లు నడుస్తూనే ఉన్నాయి, వేస్తున్నారు, కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు నాకు తెలిసి. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? అది ఇప్పుడు చెప్పలేం కదా. ఒక 1 ఇయర్ అయితే మనకు కరెక్ట్ పరిపాలన తెలుసు. 1 ఇయర్ లో అయితే మీరు ఖచ్చితంగా చెప్పగలరంట. ఖచ్చితంగా చెప్తాం. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ బాగున్నాయా? 1 బై 1 ప్రజెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మొత్తానికి ఉచితాలంటే కూడా అది చాలా డేంజర్. అది ఓకే. ఏ విధంగా డేంజర్ మీరు అనుకుంటున్నారు? అంటే రేపటికి ఫ్యూచర్ అనేది చాలా డేంజర్. అన్ని ఉచిత పథకాలు అంటే ఇచ్చే దగ్గరికి ఇవ్వాలి ఉచిత పథకాలు, కానీ ప్రజల్ని సోమరిపోతానని చేసే పథకాలు అయితే అవసరం లేదు. నాకు నా ఒపీనియన్ చెప్తున్నాను, అదైతే అనవసరం. ఉచిత పథకాలు అనేవి అయితే అనవసరం అంటారు. ఇప్పుడు రైతు బంధు, ఇప్పుడు ఊరు పండిస్తున్నారు, వాళ్ళకి ఒక బోనస్ ఇస్తున్నారు 500. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టే బదులు ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వెళ్తారు కదా. ఉచిత బస్సు తీసేసి రైతులు పండిస్తున్నారు, వాళ్ళకి 500 ఇస్తున్నారు. నీకు 500 ఎక్కువ వీళ్ళకి రైతులు, ఎందుకంటే కష్టపడి పడుతున్నారు కదా, వాళ్ళకి 500 ఎక్కువ. ఇప్పుడు బస్సుకు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకోవాలంత పరిస్థితులు అయితే ఏ ప్రజలైతే లేరు నాకు తెలిసినంత వరకు అయితే. ఒక 10 రూపాయలు 20 రూపాయలు అంటే చార్జెస్ అంత లేదు కదా, అది అనవసరం. డీజిల్ రేట్ ఎట్లా 100-150 రూపాయలు ఉన్నాయి. బస్సులో పోస్తే ఎంత ఇస్తే లీటర్ 10 రూపాయలు కూడా, లీటర్ ఎంత 8 కిలోమీటర్లు ఇస్తాయి, ఎంతగానో పోస్తారు, లాసే కదా. ఒకప్పుడు ఈ ఛార్జీలు పెంచితేనే కూడా అప్పులలో ఉండే ఆర్టీసీ సంస్థ, ఈ రోజు కార్గో అని కేసీఆర్ గారు కార్గో అది తీసుకొచ్చి ఒక లాభాల పాటు పట్టించారు. మళ్ళీ దీన్ని తీసుకు మళ్ళీ నష్టాలు చేసి అదంతా మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఈ ఆర్టీసీ కూడా మూస్తుంది. సరైనది అంటే ఇప్పుడు ఏం చెప్పలేం బ్రో. అంటే కొన్ని ఇంకొక 1 ఇయర్ అయితే ఏందన్నా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే మనం ఆయన పాలన ఎట్లుందంటే, ఇంత ముందుకు ఎక్స్పీరియన్స్ లేదంటే ఆయన ఒక అధికారంలో పాటించడం ఫస్ట్ టైం కదా. ఒక హోదాలో ఉండే మంత్రిగా చేసినా కూడా ఆయన ఐడియా ఉంటది. మంత్రిగా కూడా చేయకుండా సరే ఎమ్మెల్యే ఎంపీ కూడా చేశారు. కొద్దిగా అనుభవజ్ఞులను తీసుకొని, వాళ్ళ సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ లో, చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని దాన్ని నడిపిస్తూ పోవాలి. కానీ ఇది అనవసరం. నాకు తెలిసి అయితే కరెంటు విషయంలో అయితే ఆల్రెడీ కరెంట్ పోవడం కూడా స్టార్ట్ అయితేనే ఉంది, పోతుంది అప్పుడప్పుడు. పోతుంది 1 అవర్ అట్లా పోతుంది. అంటే ఇప్పుడు ఒకటేసారి అటాక్ చేయరు కదా, స్లో అలవాటు చేస్తూ ఉంటారు జనాలకి. ఇక అది నిజమే, అప్పుడే పోతూనే ఉంది, మా ఇంట్లో పోతూనే ఉంది అక్కడ పోతుంది. అంతా ఏం చేస్తారో మరి తెలియదు ఇదంతా.